ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా పక్కాగా 10 నిమిషాల్లో తెల్లగా మారుతుంది. ఈ మాట చాలాసార్లు వినే ఉంటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వినడమే కాదు, రిజల్ట్ చూసి కూడా షాక్ అయిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసేయండి. దివాళీ కోసం ఏదైనా ఒక స్పెషల్ రెమెడీ చెప్పండి అక్క, మా స్కిన్ తెల్లగా అవడానికి, ట్యాన్ రిమూవ్ అవడానికి అని అడుగుతున్నారు. దీని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. మీకున్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కానీ, ట్యాన్ కానీ అంత ఫస్ట్ టైంకే రిమూవ్ అయిపోతుంది. స్కిన్ మాత్రం పాల కంటే తెల్లగా మెరుస్తుంది. జస్ట్ ₹2 కాఫీ పొడి చాలు, ఖచ్చితంగా మీ స్కిన్లో మ్యాజిక్ చూస్తారు. ఎన్నో చూసాం అనుకోకుండా ఒక్కసారి ట్రై చేయండి. పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకొని వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా జస్ట్ 10 మినిట్స్లో స్కిన్ మొత్తం పక్కాగా తెల్లగా మారుతుంది. సో నా స్కిన్ మీద మేకప్ అనేది పెద్దగా లేదండి. సో మీరు చూస్తున్నారు కదా, లైనర్, కొంచెం లిప్స్టిక్ ఉంది. నేను కూడా ఇదే ట్రై చేశాను. మనం స్పెషల్గా కనపడాలి, తెల్లగా కనపడాలి, ట్యాన్ రిమూవ్ అవ్వాలంటే బెస్ట్ రెమెడీ. అస్సలు లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అందరికీ తెలుసు, చాలా మంది యూజ్ చేస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తూ ఉన్నారు. మీకు నిజంగా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, మీరు ఏదైనా బెస్ట్ హెయిర్ ఆయిల్ ట్రై చేయాలనుకుంటే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయొచ్చు. మీకున్న హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, మీ హెయిర్ అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది, నైట్ టైం ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చిన్నవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ ఉండవు, 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన మన హెయిర్ ఆయిల్ అనేది మీకు చాలా బాగా పనిచేస్తుంది. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకోండి 1 స్పూన్ వరకు. సన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి, స్కిన్ని బ్రైటన్ చేయడానికి షుగర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ని ఎక్స్ఫోలియేటింగ్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ఇందులో చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం పౌడర్లా చేసుకోవాలి. మరీ పౌడర్లా వద్దండి, కొంచెం బరగ్గా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇది స్క్రబ్ కాబట్టి మరీ మెత్తగా పౌడర్లా చేసుకోవద్దు, కొంచెం బరగ్గా చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను. తర్వాత ఇందులో 1 స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర గ్లిజరిన్ లేదు అనుకుంటే రోజ్ వాటర్ యూస్ చేయండి, నో ప్రాబ్లం. దీనివల్ల మన స్కిన్ అనేది హైడ్రేటింగ్గా స్మూత్గా ఉంటుంది. అలాగే స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. నా ఫేస్ చూడండి ఎలా ఉందో, ఎక్కువగా ట్యాన్ అయిపోయింది. బయట తిరగడం వల్ల కావచ్చు, స్కిన్కి సరైన కేరింగ్ నేను ఇవ్వకపోవడం వల్ల కావచ్చు, స్కిన్ అయితే చాలా ట్యాన్ అయిపోయింది. వేరొకరి మీద చేయడం ఎందుకని చెప్పేసి నా ఫేస్ మీదే నేను చేసుకుంటున్నాను. ఎలాగో ఫెస్టివల్ కాబట్టి స్కిన్ బ్రైట్గా ఉండాలి, ట్యాన్ అనేది లేకుండా ఉండాలి, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేది ఉండకూడదు కాబట్టి నేనే చేసుకుంటున్నాను. నేను నా స్కిన్ మీద ఒక మంచి రిజల్ట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను లైవ్లోనే. ఈ స్క్రబ్ని 5 మినిట్స్ అనేది ఫేస్కి, నెక్కి స్క్రబ్ చేసుకోవాలి. చాలా స్లోగా చేసుకోండి. దీన్ని మనం ఫుల్ బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్న ఏరియాలో చేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. 5 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లీన్ కూడా లైవ్లోనే చేసుకొని చూపిస్తున్నాను. క్లీన్ చేసేటప్పుడే నా ఫేస్ అయితే చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంది. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే అస్సలు ఉండవు. ఫేస్ అయితే చాలా సాఫ్ట్గా, స్మూత్గా మారిపోయింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి చాలా మంచి డిఫరెన్స్ అయితే చూడొచ్చు ఈ స్క్రబ్ వల్ల. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చి ప్యాక్ కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను రైస్. 3 స్పూన్ల వరకు రైస్ తీసుకోవాలి. ఇంట్లో ఏ రైస్ ఉంటే ఆ రైస్ని తీసుకోండి, నో ప్రాబ్లం. 2-3 టైమ్స్ అనేది నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్లో ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2-3 కప్స్ వరకు యాడ్ చేసుకుని వాటర్ని గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ గిన్నె అనేది పెట్టి ఇప్పుడు ఈ రైస్ని మనం కుక్ చేసుకోవాలి. చాలా మెత్తగా కుక్ చేసుకోవాలి. నార్మల్గా మనం రైస్ని ఎలా కుక్ చేసుకుంటామో అలానే అండి, కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్యాక్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. ఒకవేళ వాటర్ ఏమన్నా మీకు తగ్గాయి అనిపిస్తే మధ్యలో వాటర్ యాడ్ చేసుకోండి. రైస్ అనేవి మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ రైస్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత
1 స్పూన్ కాఫీ పొడిని యాడ్ చేసుకోండి. కాఫీ పొడి యాడ్ చేసుకున్న తర్వాత శనగపిండిని యాడ్ చేసుకోండి. శనగపిండి ప్లేస్లో ముల్తానీ మట్టి, శాండల్వుడ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్ల వరకు కర్డ్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్లా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం హ్యాపీగా ఫేస్కి అనేది ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవడమే. ఈ ప్యాక్ వల్ల స్కిన్ అనేది చాలా బ్రైటన్ అవుతుంది, చాలా గ్లోగా ఉంటుంది, ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు. పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్ అని, డీట్యాన్ అని, ఫేషియల్స్ అని చేయించుకునే దానికంటే కూడా ఇన్స్టెంట్గా స్కిన్ కలర్ మారాలి, ట్యాన్ రిమూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు వీక్లీ 2 టైమ్స్ ట్రై చేస్తే మాత్రం మీకు ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీ స్కిన్ కలర్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఫస్ట్ టైంకే ట్యాన్ అయితే పక్కాగా రిమూవ్ అవుతుంది. ఎంత నల్లటి స్కిన్ మీద ట్రై చేసినా మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది చూసి తీరుతారు, అందులో డౌటే లేదు. ఈ ప్యాక్ని మీరు ఫుల్ బాడీకి హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఫేస్కి, నెక్కే కాదు, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసి కనీసం 10 to 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ చూసారు కదా, కంప్లీట్గా డ్రై అయిపోయింది. తర్వాత మాత్రమే నేను క్లీన్ చేసుకుంటున్నాను. డ్రై అయిన ప్యాక్ పైన వాటర్ని తడి చేయండి. అప్పుడు మనకి ఈజీగా ఫేస్ ప్యాక్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ నేను వాటర్ అయితే తడి చేస్తున్నాను, తర్వాత క్లీన్ చేసుకుంటాను. లైవ్లోనే మీకు రిజల్ట్ అయితే చూపిస్తానండి. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అనేది మీరే చాలా క్లియర్గా గమనించండి. ఫేస్ మీద ట్యాన్ అయితే చాలా స్పీడ్గా రిమూవ్ అయిపోయింది. ఏదో ఒక మంచి హైడ్రా ఫేషియల్ చేపిస్తే ఎంత గ్లో ఉంటుందో అలా ఉంది. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇక్కడ ఫస్ట్ నేను స్క్రబ్ చెప్పాను. స్క్రబ్ ఏంటంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ లేవు అనుకుంటే డైరెక్ట్గా మీరు ప్యాక్ ఒక్కటి అప్లై చేసుకోవచ్చు. ప్యాక్ వల్ల ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ అయితే చాలా ఫేర్ అవుతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి డిఫరెన్స్ అనేది మీరే క్లియర్గా చూడండి. నా ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ లేవు, అలాగే ట్యాన్ లేదు. ముఖ్యంగా నా స్కిన్ అయితే చాలా ఫేర్గా మారింది. సో తప్పకుండా ట్రై చేసి మీ స్పెషల్ అకేషన్స్ని కానీ, ఫెస్టివల్స్ని కానీ ఇంకా కొంచెం స్పెషల్గా చేసుకోండి. మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఫస్ట్ అయితే మీరు స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ చేసుకోవడం వల్ల మీకున్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అంతా కూడా రిమూవ్ అయిపోతాయి. స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ అనేది ఇన్స్టెంట్గా చాలా క్లియర్గా, గ్లోగా ఉంటుంది. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనే 10 మినిట్స్ ముందు అప్లై చేస్తే చాలు. లేదు వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటాం అనుకుంటే పర్మనెంట్గా మీ స్కిన్ కలర్ చేంజ్ అయ్యి మీ స్కిన్ చాలా తెల్లగా మారుతుంది. మీరు స్పెషల్ అకేషన్ లో ముఖ్యంగా దీపావళి పండుగ రోజు మీరు సూపర్గా కనిపించాలంటే మాత్రం జస్ట్ 10 మినిట్స్ ముందు దీన్ని అప్లై చేసుకోండి చాలు. నిజంగా చెప్తున్నాను, సూపర్గా వర్క్ అవుతుంది. ఫుల్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు. డార్క్ నెక్ అయినా, ఎల్బోస్ దగ్గర అయినా, అండర్ ఆర్మ్స్లో అయినా, ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా దీన్ని ట్రై చేయండి. ఫస్ట్ టైంకే ఇది సూపర్గా వర్క్ అయింది గీతా గారు అని చెప్పి మీరే చెప్తారు. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయాలి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.